బెంగుళూరులో ఎంత శాలరీ వస్తే నీకు సరిపోతుంది. సో ఇక్కడ బెంగుళూరులో తక్కువలో తక్కువ నీకు ఒక 10,000 వస్తే 5,000 పీజీ రెంట్. అంటే ఇక్కడ హాస్టల్స్ లాగా మనం కాలేజీలో చదువుకునేటప్పుడు హాస్టల్స్ ఉంటాయి కదా, ఆ విధంగానే ఇక్కడ మనం మనీ పే చేసి హాస్టల్లో అయితే ఉండొచ్చు. సో మీకు 5,000 నుంచి 6,000, 30,000 పీజీలు కూడా ఉంటాయి. సో నీకు బేస్ అయితే 5,000 ఉంటే సరిపోతుంది. అంటే నీకు 15,000 వస్తే కూడా బెంగళూరులో లగ్జరీగా బతకచ్చు. కొంతమందికి నెలకు 5 లక్షలు వస్తే కూడా వాళ్ళు పెట్టుకునే రెస్పాన్సిబిలిటీస్ అంటే కార్ కొంటారు, విల్లాస్ కొంటారు, ఇవన్నీ ఈఎంఐ కడతారు కదా. సో వాళ్ళకి 5 లక్షలు కూడా సరిపోవు. అంటే నువ్వు నీ మనీని ఎట్లా మెయింటైన్ చేస్తావు అనేది ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక 5 లక్షలు వస్తే నీ ఖర్చులు ఒకే 1 లక్ష ఉందంటే నువ్వు 4 లక్షలు సేవ్ చేసుకోవచ్చు. నీకు మంత్లీ 1 లక్ష ఉందంటే నువ్వు 5,000 ఖర్చు చేస్తే 1.5 అంటే 95,000 వరకు సేవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా నీ శాలరీ మీద డిపెండ్ కాకుండా నువ్వు ఎక్స్పెండిచర్ మీద అయితే నీ ఇన్కమ్ డిపెండ్ అయి ఉంటుంది. సో